హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వచ్చేసి మనం సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డిస్కస్ చేయబోతున్నాం. పవర్ షేరింగ్. ఇందులో ఒక్క షాట్‌లోనే ప్రతి టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ప్రతి లైన్ ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూసినట్టయితే ఒక చిన్న డౌట్ కూడా ఉండదు. ఇన్ కేస్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి దానికి రిప్లై నేను ఇస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో పవర్ షేరింగ్ అంటే అసలు ఏంటి? సో ఇంట్లోనే మనం ఏదైనా చిన్న థింగ్స్ తెస్తేనే, బిస్కెట్ తెస్తేనో, చాక్లెట్ తెస్తేనో పక్క మనందరికి డివైడ్ చేసి పెట్టాలి కదా సిబ్లింగ్స్‌లో. అమ్మా, నాన్న. లేదు అనంటే పెద్ద యుద్ధాలే జరుగుతాయి. అట్ అటువంటిది పవర్ అనేది చాలా ప్రీషియస్ థింగ్. మరి దాన్ని మనం సరిగ్గా డివైడ్ చేయకపోతే ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతాయి? అసలు పవర్ షేరింగ్ ఎందుకు చేయాలి? వై పవర్ షేరింగ్ ఈస్ డిజైరబుల్? అండ్ పవర్ షేరింగ్ ఏ విధంగా చేస్తారనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా ఈ చాప్టర్‌లో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో ఈ చాప్టర్‌లో మనం జనరల్లీ 3 థింగ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి కేస్ స్టడీ ఆఫ్ బెల్జియం అండ్ శ్రీలంక. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేయబోయే థింగ్ వై పవర్ షేరింగ్ ఈస్ డిజైరబుల్. అసలు పవర్ షేరింగ్ ఎందుకు చేయాలి? థర్డ్ థింగ్ వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. సో పవర్ షేరింగ్ ఎలా చేస్తారు? దాని యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ వచ్చేసి మనం ఎండ్‌లో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. కేస్ స్టడీ ఆఫ్ బెల్జియం. సో అసలు ఈ బెల్జియం ఏంటి? బెల్జియం అనేది ఒక స్మాల్ కంట్రీ యూరోప్‌లో. అది మన హర్యానా స్టేట్ కంటే చాలా చిన్నగా ఉంటది. దాని యొక్క పాపులేషన్ వచ్చేసి మోర్ దెన్ 1 క్రోర్ అండ్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ హర్యానా. సో హర్యానా అనేది ఒక చిన్న స్టేట్ ఇన్ ఇండియా. అటువంటి దానికంటే చాలా చిన్నగా ఉన్న నేషన్ గురించి అసలు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనంటే లెట్స్ సీ ఇన్ దిస్. సో ఇట్స్ బోర్డర్స్ ఆర్ ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ అండ్ లక్సెంబర్గ్. అండ్ దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఎథనిక్ కంపోజిషన్ ఆఫ్ ది స్మాల్ కంట్రీ ఈజ్ వెరీ కాంప్లెక్స్. సో ఆఫ్ ది కంట్రీస్ టోటల్ పాపులేషన్, కంట్రీస్లో ఉన్నటువంటి టోటల్ పాపులేషన్లో 59% ఏమో డచ్ ఉంటారంట. 59% ఏమో డచ్ స్పీకింగ్ పీపుల్ ఉంటారంట. అదే 40% ఏమో ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ ఉంటుందంట. దిస్ ఈస్ ఇన్ నేషన్. ఓకే, ఓకే మ్యామ్, ఒకరు మెజారిటీ ఉన్నారు, ఒకరు మైనారిటీ ఉన్నారు, అది కామన్ కదా అనుకోవచ్చు. బట్ ప్రాబ్లమ్ ఈస్ రిమైనింగ్ 1% జన్మర్ ఉంటారు. ఓకే, ఇన్ ద క్యాపిటల్ సిటీ బ్రుజెల్స్. సో ఇది వచ్చేసి హోల్ నేషన్, బట్ క్యాపిటల్ సిటీ బ్రుజెల్స్. క్యాపిటల్ సిటీ అంటే తెలిసిందే కదా మనకు, హార్ట్ ఆఫ్ ద నేషన్. సో అటువంటిది దాంట్లో 80% ఏమో ఫ్రెంచ్ మాట్లాడతారంట, మిగతా 20% ఏమో డచ్ మాట్లాడతారంట. ఇన్ నేషన్ డచ్ ఈజ్ అ మెజారిటీ, బట్ ఇన్ క్యాపిటల్ సిటీ 80% is French speaking, 20% is Dutch speaking. సో క్యాపిటల్ సిటీలోనేమో మెజారిటీ ఒకరు ఫ్రెంచ్, అదే హోల్ నేషన్లో మెజారిటీ ఏమో డచ్. మరి అసలు ఎవరు డామినెన్స్ చూపెడతారు మ్యామ్? అసలు ఎవరు పెద్ద మామే కంట్రీలో అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో ద మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ వాస్ రిలేటివ్లీ రిచ్ అండ్ పవర్ఫుల్. This was represented by Dutch speaking community who got the benefit of economic development and education much later. సో ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు మైనారిటీ అయినా కూడా వాళ్ళు వచ్చేసి చాలా రిచ్ అంట, చాలా ఎడ్యుకేటెడ్ అంట. బట్ డచ్ మెజారిటీ అయినా కూడా వాళ్ళు చాలా లేట్గా ఎడ్యుకేట్ మరియు ఎకనామిక్గా డెవలప్ అయ్యారంట. సో ఇది వచ్చేసి వాళ్ళ మధ్య టెన్షన్కి దారితీసింది. సో ఎవరు అసలు ఎక్కువ డామినెన్స్ చూపెడతారు? బ్రుజెల్స్లోనే ఒకరు డామినెంట్గా ఉన్నారు, మిగతా ఏరియా మెజారిటీ ఒకరు ఉన్నారు. సో అసలు బ్రుజెల్స్ పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. డచ్ స్పీకింగ్ పీపుల్ కాన్స్టిట్యూటెడ్ ఎ మెజారిటీ ఇన్ ద కంట్రీ బట్ మైనారిటీ ఇన్ ద క్యాపిటల్. సో లెట్స్ సీ అసలు ఏం చేశారు మరి డచ్ పీపుల్, వాళ్ళు పవర్ షేరింగ్ ఎలా చేశారు, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక. శ్రీలంక మనందరికి తెలిసిందే, మన ఇండియా పక్కకున్నటువంటి నేషన్. సో ఇట్స్ ఎ ఐలాండ్ కంట్రీ, ఫ్యూ కిలోమీటర్స్ ఆఫ్ ఫ్రమ్ ద సౌత్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు. సో 2 crore పీపుల్ ఉంటారంట అక్కడ, సేమ్ యాజ్ హర్యానా. లైక్ అదర్ నేషన్స్ సౌత్ ఏషియా రీజియన్స్లో చాలా వరకు శ్రీలంక కూడా డైవర్స్ పాపులేషన్ ఉంటారంట. అక్కడ బేసికల్లీ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు, సిన్హాలా స్పీకింగ్ పీపుల్ అండ్ తమిళ్ స్పీకింగ్ పీపుల్. ఓకే, సిన్హాలో స్పీకింగ్ పీపుల్ ఏమో 74% ఉంటారంట, తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఏమో 18% ఉంటారంట. సో ఇక్కడ మనకు డైరెక్ట్ తెలుస్తుంది ఎవరు మెజారిటీయో ఎవరు మైనారిటీయో. సో మళ్ళీ తమిళ్ స్పీకింగ్లో దెర్ ఆర్ 2 types ఆఫ్ తమిళ్స్. ఒకరేమో శ్రీలంకన్ తమిళ్స్, ఇంకొకరేమో ఇండియన్ తమిళ్స్. శ్రీలంకన్ తమిళ్స్ అయితే ఎవరైతే శ్రీలంకలోనే పుట్టి పెరిగారో, వాళ్ళు ఎన్నో తరతరాల నుంచి అక్కడే స్పెండ్ చేస్తారో వాళ్ళని శ్రీలంకన్ తమిళ్స్ అంటారు. అదే కాలనైజేషన్ అప్పుడు ఎవరైతే ఇండియా నుంచి వచ్చి శ్రీలంకలో సెటిల్ అయ్యారో వాళ్ళని ఇండియన్ తమిళ్స్ అంటారు. సో
వాళ్ళు వచ్చేసి బేసికల్లీ నార్త్ ఈస్ట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. దీస్ ఆర్ ద ఇండియన్ తమిళ్స్, ఈ బ్రౌన్ కలర్గా ఉన్నవి. అండ్ మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందంతా శ్రీలంకన్ తమిళ్స్. మిగతా రీజియన్ అంతా సిన్హాలీస్. సో there are about 7% Christians and who are both Tamil and Sinhala. సో Tamils are generally Hindus and Muslims, Sinhala people మాత్రం బుద్ధిస్ట్. సో ఇక్కడ మనం 2 నేషన్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూసాం. అయితే దాంట్లో మరి పవర్ షేరింగ్ ఎలా చేశారు? ఒక చోట మైనారిటీ ఉంది, ఇంకో చోట మెజారిటీ ఉంది, ఇంకో చోటనేమో డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. సో మరి బెల్జియంలో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది అనేది లెట్స్ సీ. జస్ట్ ఇమాజిన్ వాట్ కుడ్ హ్యాపెన్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దిస్. బెల్జియం వచ్చేసి డచ్ కమ్యూనిటీ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ ఫోర్స్ అంతా ఫ్రెంచ్ పీపుల్ మీద పెడితే, వాట్ అబౌట్ ద ఫ్రెంచ్ పీపుల్? అదే ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళ యొక్క రిచ్నెస్ని అవన్నీ వాళ్ళకి ఎకనామికల్లీ డెవలప్డ్ కాబట్టి డచ్ పీపుల్ని డామినేట్ చేస్తే దాని పరిస్థితి ఏంటి? సో దానివల్ల ఇట్ కుడ్ లీడ్ టు మెస్సీ పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ కదా, 2 ముక్కలుగా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఒక కంట్రీ అనేది. మరి బెల్జియం దానికి ఏం చేసింది? క్వశ్చన్ మార్క్, రైట్? సో లెట్స్ సీ. అదే శ్రీలంకలో సిన్హాల కమ్యూనిటీ వచ్చేసి చాలా వరకు మెజారిటీ పీపుల్ కదా, వాళ్ళందరూ తమిళ్ పీపుల్ని ఇన్ కేస్ టార్చర్ పెడితే, వాళ్ళని వచ్చే సరిగ్గా చూసుకోకపోతే వాట్ కుడ్ బి ద కాన్సిక్వెన్సెస్? సో లెట్స్ సీ. సో శ్రీలంకలో ఏం చేశారంటే మేజరిటేరియనిజం ఇన్ శ్రీలంక. అసలు మేజరిటేరియనిజం అంటే ఏంటంటే ఒక బిలీఫ్, ఒక నమ్మకం. మెజారిటీ మాత్రమే రూల్ చేయాలి కంట్రీని, మైనారిటీ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఏం చేస్తే అదే కరెక్ట్, మెజారిటీ గురించి మాత్రమే ఆలోచించాలి, మైనారిటీ ఎక్కడికి పోయినా మాకు అవసరం లేదు అని చెప్పి ఒక ఆలోచనతో పాలించే అటువంటి ఒక బిలీఫ్. సో శ్రీలంక ఎమర్జ్డ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ నేషన్ ఇన్ 1948. ద లీడర్స్ ఆఫ్ సిన్హాల కమ్యూనిటీ సాట్ టు సెక్యూర్ డామినెన్స్. ఎందుకంటే వాళ్ళే మెజారిటీ కాబట్టి వాళ్ళే డామినెంట్ అయిపోయారు. దే బికమ్ ద లీడర్స్. యాజ్ ఎ రిజల్ట్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అడాప్టెడ్ ఎ సిరీస్ ఆఫ్ మేజరిటేరియన్ మెజర్స్ టు ఎస్టాబ్లిష్ సిన్హాల సూపర్మసీ. ఈ తమిళ్ పీపుల్ని తొక్కేసి వాళ్ళకి వాళ్ళు ఒక ఎస్టాబ్లిష్డ్గా సూపర్మసీ కోసం దే స్టార్టెడ్ టు వర్క్. 1956 యాక్ట్ ప్రకారం ఒక యాక్ట్ పాస్ చేశారంటే ఏంటి, సిన్హాలను మాత్రమే ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా రికాగ్నైజ్ చేశారంట. అంటే తమిళ్కి అఫీషియల్ లాంగ్వేజ్గా రికాగ్నిషన్ కూడా లేదు. ద గవర్నమెంట్స్ ఫాలోడ్ ప్రిఫరెన్షియల్ పాలసీస్. గవర్నమెంట్స్ వచ్చేసి కొన్ని పాలసీస్ తయారు చేశాయంట. ఏంటి, సిన్హాల అప్లికెంట్స్కి మాత్రమే యూనివర్సిటీ పొజిషన్స్లో గవర్నమెంట్ జాబ్స్లో వచ్చేసి వాళ్ళకి ఫేవర్ చేయాలి అని చెప్పేసి అవన్నీ తమిళ్ పీపుల్ని తొక్కిపడేసేలా ఉన్నాయంట. ఏ న్యూ కాన్స్టిట్యూషన్ స్టిపులేటెడ్ దట్ ద స్టేట్ షాల్ ప్రొటెక్ట్ అండ్ ఫోస్టర్ బుద్ధిజం. సో మనందరికి తెలిసిందే తమిళ్ పీపుల్ ఆర్ జనరల్లీ ది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఆర్ హిందూస్. సిన్హాల పీపుల్ వచ్చేసి బుద్ధిజం ఫాలో అవుతారు. సో అక్కడ బుద్ధిజంని ఎక్కువ ప్రొటెక్ట్ చేసే విధంగా, దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేసే విధంగా పాలసీస్ తయారు చేశారంట. ఆల్ దీస్ గవర్నమెంట్ మెజర్స్ కమింగ్ వన్ ఆఫ్టర్ అదర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద ఫీలింగ్ ఆఫ్ ఏలియనేషన్. ఏలియనేషన్ అంటే ఒక డిటాచ్మెంట్. శ్రీలంకన్ తమిళ్స్ వాళ్ళు డిటాచ్గా ఫీల్ అయ్యారంట. అంటే మనల్ని అసలు వాళ్ళు చీప్గా చూస్తున్నారు, మమ్మల్ని దూరం పెడుతున్నారు అన్నట్టు దే స్టార్టెడ్ టు ఫీల్. సో దే ఫెల్ట్ దట్ నన్ ఆఫ్ ద మేజర్ పొలిటికల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీస్ కూడా ఏదైతే బుద్ధిస్ట్ సిన్హాల పీపుల్ లీడర్స్గా ఉన్నారో వర్ సెన్సిటివ్ టు దేర్ ఓన్ లాంగ్వేజ్. సిన్హాల లాంగ్వేజ్ మీదనే సెన్సిటివ్గా ఉన్నారంట. మిగతా తమిళ్ స్పీకింగ్ పీపుల్ మీద కానీ, తమిళ్ లాంగ్వేజ్ మీద కానీ, వాళ్ళు ఫాలో అయ్యే కల్చర్ మీద కానీ చాలా నెగటివ్ ఆలోచనలతో ఉన్నారంట. దే ఫెల్ట్ దట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ డినైడ్ దెమ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్, డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్ దెమ్ ఇన్ గెట్టింగ్ జాబ్స్ రాకుండా చేయడం, అదర్ ఆపర్చునిటీస్ అండ్ ఇగ్నోర్ దేర్ ఇంట్రెస్ట్. సో తమిళ్ పీపుల్ ఇంట్రెస్ట్ని ఇంత కూడా ఫాలో అవ్వకపోతున్నట్ట. యాజ్ అ రిజల్ట్ ద రిలేషన్ బిట్వీన్ ద సిన్హాల అండ్ తమిళ్ కమ్యూనిటీస్ ట్రెండ్ ఓవర్ టైమ్. సో సిన్హాల పీపుల్ తొక్కేస్తూ ఉంటే అఫ్ కోర్స్ తమిళ్ స్పీకింగ్ పీపుల్కి చాలా ఇబ్బంది అవుద్ది కదా. సో వాళ్ళు వచ్చేసి చాలా వరకు స్ట్రగుల్స్ చేశారంట. తర్వాత తమిళ్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్గా రికాగ్నైజ్ చేయాలని చెప్పేసి చాలా వరకు పార్టీస్ లాంచ్ చేశారంట, చాలా వరకు ఫైట్ చేశారంట. సో ఏదైతే ఎక్కడైతే రీజియన్స్లో తమిళ్ పీపుల్ మెజారిటీ ఉన్నారో వాళ్ళకి అలా సపరేట్ స్టేట్ ఫామ్ కావాలి అని చెప్పేసి కూడా దే స్టార్టెడ్ టు ఫైట్. కానీ డూ యూ థింక్ దిస్ సిన్హాల పీపుల్ సపోర్టెడ్ ఇట్? నో. వాళ్ళు ఎప్పుడు దాని గురించి సపోర్టివ్గా మాట్లాడలేదంట, సపోర్టివ్గా మెజర్స్ కూడా తీసుకోలేదంట. సో దానివల్ల ద డిస్ట్రెస్ బిట్వీన్ ద కమ్యూనిటీస్ టర్న్డ్ ఇంటూ వైడ్ స్ప్రెడ్ కాన్ఫ్లిక్ట్. ఇట్ రిజల్టెడ్ ఇంటూ ఏ
సివిల్ వార్. సో దీనన్నిటి వలన ఒక సివిల్ వార్‌కి దారి తీసిందంట. యాస్ ఎ రిజల్ట్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద కమ్యూనిటీస్ హావ్ బీన్ కిల్డ్. దీనివల్ల సింహాల పీపుల్‌కి డ్యామేజ్ జరిగింది. తమిళ్ పీపుల్‌కి డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే 2 వైపులా చాలా మంది పీపుల్ చనిపోయారు. మెనీ ఫ్యామిలీస్ వేర్ ఫోర్స్డ్ టు లీవ్ ద కంట్రీ యాస్ రిఫ్యూజీస్ అండ్ మెనీ మోర్ లాస్ట్ దేర్ లైవ్లీహుడ్స్. సో ఈ యుద్ధాల వలన చాలా మంది దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోవాల్సొచ్చిందంట. దీనివల్ల చాలా మంది లైవ్లీహుడ్స్ కూడా దెబ్బతిన్నాయంట. సో ఒకప్పుడు శ్రీలంక పరిస్థితి చాలా గొప్పగా ఉంటుండేనంట. దాని ఎకనామిక్ డెవలప్‌మెంట్ కానీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కానీ చాలా కంట్రీస్‌కి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుండేనంట. బట్ ఈ సివిల్ వార్ వల్ల ఇట్ కాస్డ్ ఎ టెర్రిబుల్ సెట్‌బ్యాక్ టు ద సోషల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ద కంట్రీ. సో పవర్ షేరింగ్ అనేది కరెక్ట్‌గా చేయకుండా ఒక మైనారిటీ పీపుల్‌ని మనం తొక్కేయడానికి ట్రై చేస్తే లాస్ట్‌కి అది మెజారిటీ పీపుల్ కూడా హార్మ్ అయ్యే విధంగా చేసింది కదా! బై దిస్ వి కెన్ అండర్‌స్టాండ్ అసలు పవర్ షేరింగ్ ఎంత ఎఫెక్ట్ అవుద్ది ఒక నేషన్‌కి, దాని ఎకనామిక్‌కి, దాని పీపుల్‌కి. సో దట్స్ వై పవర్ షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ పవర్ షేరింగ్ షుడ్ బి డన్ ఇన్ ఎ వెరీ గుడ్ రైట్ వే. సో అకామిడేషన్ ఇన్ బెల్జియం. మరి బెల్జియం ఏం చేసింది? శ్రీలంక అలానే చేసుంటే బెల్జియం పరిస్థితి ఏమయ్యేది? మరి బెల్జియం అలానే చేసిందా? ఇంకేదైనా విధంగా చేసిందా? లెట్స్ సీ. సో ద బెల్జియన్ లీడర్స్ టుక్ ఏ డిఫరెంట్ పాత్. శ్రీలంకలో చేయలేదంట. దే took a different path. They recognized the existence of regional differences and cultural diversities. So French people, Dutch people, Germany people ki language differences ఏ కాదు, cultural differences కూడా ఉన్నాయి. We need to respect them అనుకున్నారంట. Between 1970 and 1993 they amended their constitution 4 times. సో దీని కోసం వాళ్ళ మధ్య రిలేషన్షిప్ మంచిగా బాగుపడాలి, అందరి గురించి మనం ఆలోచించాలి అని చెప్పేసి దే స్టార్టెడ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ 4 times to work out an arrangement that would enable everyone to live together within the same country. ప్రతి ఒక్కరు కలిసి బ్రతికే విధంగా చేయడానికి they amended constitution 4 times. The arrangement they worked out is different from any other country and is very innovative. Here are some of the elements of the Belgian model. సో చాలా ఇన్నోవేటివ్ వర్క్ చేశారంట. సో దాంట్లో మనం కొన్ని మెజర్స్ ఏదైతే బెల్జియన్ కంట్రీ తీసుకుందో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. Constitution prescribes that the number of Dutch and French speaking ministers shall be equal in the central government. సో ఫ్రెంచ్ వాళ్ళు నేషన్లో మైనారిటీ అయినా, డచ్ వాళ్ళు నేషన్లో మెజారిటీ అయినా పవర్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్లో ఈక్వల్ షేరింగ్. సెంట్రల్ గవర్నమెంట్లో ఈక్వల్ షేరింగ్. ఓకే. Some special laws are required to support the majority of members from each linguistic group. సో కొన్ని లాస్ తయారు చేయాలి అని అంటే 2 వైపుల లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటే 2 లాంగ్వేజ్ పీపుల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ వస్తేనే ఆ లాస్ వచ్చేసి తయారు చేయొచ్చంట. ఏ ఒక సింగిల్ కమ్యూనిటీ వచ్చేసి యూనిలేటరల్గా అంటే వాళ్ళకు వాళ్ళే స్వతగా ఏమి చేసుకోలేరు. 2 వైపుల నుంచి ఓకే అని వస్తేనే వాళ్ళు ఏదైనా లాస్ మేక్ చేయగలిగేలా కొన్ని లాస్ తయారు చేశారంట. సో నెక్స్ట్ వచ్చేసి many powers of the central government has been given to state governments of the 2 regions of the country. The state government are not subordinate of the central government. సో సెంట్రల్ గవర్నమెంట్తో పాటుగా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్టార్ట్ చేశారంట. ఆ స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయవు. దే వర్క్ ఇండివిజువల్లీ, వాళ్ళకంటూ సపరేట్ పవర్స్ ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళ డిసిజన్స్ వాళ్ళు తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా పవర్ ఇచ్చారంట. సో ఎక్కడైతే మెజారిటీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ గురించి, మైనారిటీ పీపుల్ గురించి కూడా ఆలోచించి దే మేడ్ దిస్ డిసిజన్. బ్రుసెల్స్ హ్యాస్ ఎ సపరేట్ గవర్నమెంట్ ఇన్ విచ్ బోత్ ద కమ్యూనిటీస్ హ్యాస్ ఈక్వల్ రిప్రజెంటేషన్. సో బ్రుసెల్ వచ్చేసి దాని యొక్క క్యాపిటల్ సిటీ కదా, నేషన్లో సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకి వచ్చేసి ఈక్వల్ షేరింగ్ ఇచ్చారు డచ్ ఫ్రెంచ్కి. సో ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారంటే డచ్ వాళ్ళకి కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ద ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ యాక్సెప్టెడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ బ్రుసెల్స్ బికాస్ డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ హ్యాస్ యాక్సెప్టెడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. సో బ్రుసెల్స్లో క్యాపిటల్ సిటీలో ఈక్వల్ షేరింగ్. యా, అక్కడ వాళ్ళు ఇచ్చినందుకు వీళ్ళు ఇచ్చారు. ఇట్స్ లైక్ టిట్ ఫర్ టాట్ బట్ ఇన్ ఏ రైట్ వే, రైట్? Apart from the central and the state government, there is a third kind of government, this community government. So ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా ఇంకో టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ ఫామ్ చేశారంటే ఏంటి అంటే కమ్యూనిటీ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ బిలాంగ్ టు 1 లాంగ్వేజ్. ఓకే, ఎవరైతే ఒక
లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అక్కడ 3 లాంగ్వేజెస్ ఉంటాయి కదా! జర్మన్, డచ్ అండ్ ఫ్రెంచ్. సో, ఆ లాంగ్వేజ్ పీపుల్ వాళ్ళది వాళ్ళు కమ్యూనిటీగా ఫార్మ్ చేసుకొని ఓటేస్తారంట. సో, ఇవొచ్చేసి ఏం చేస్తాయనంటే దే హావ్ ద పవర్ రిగార్డింగ్ కల్చరల్, ఎడ్యుకేషన్ అండ్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూస్. సో, దీని మీద వాళ్ళొచ్చేసి క్వెషన్ చేయొచ్చు. వాళ్ళకి పవర్స్ కూడా ఉంటాయంట. నెక్స్ట్ వచ్చేసి బెల్జియం ద రోల్ మోడల్. సో, ఇవన్నీ మెజర్స్ తీసుకున్నాక బెల్జియం వచ్చేసి ప్రతి నేషన్‌కి ఒక రోల్ మోడల్ అయిపోయింది. ఇంత డైవర్సిటీ ఉన్నా, ఇంత డిఫరెంట్ ఎథనిక్ కంపోజిషన్ ఉన్నా చాలా చాలా బాగా వాళ్ళు డిజైన్ చేసినటువంటి మోడల్ చాలా నేషన్స్‌కి ఒక ఇన్స్పిరేషన్. So you might find the Belgium model very complicated. It indeed is very complicated even for people living in the Belgium. So Belgium మనకి కాంప్లికేటెడ్ గా అనిపిస్తుందంటే బెల్జియం లో ఉన్న పీపుల్ కూడా ఇది కాంప్లికేటెడ్. బట్ దీస్ అరేంజ్మెంట్స్ హ్యావ్ వర్క్డ్ వెల్ సో ఫార్. సో ఇంత కష్టపడ్డాక అవన్నీ చాలా బాగా పనిచేసాయంట. దే హెల్ప్డ్ టు అవాయిడ్ సివిక్ స్ట్రైఫ్ బిట్వీన్ ద టూ మేజర్ కమ్యూనిటీస్ అండ్ ఎ పాసిబుల్ డివిజన్ ఆఫ్ ద కంట్రీ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్. వెన్ మెనీ ఆఫ్ ద యూరోప్ కేమ్ టుగెదర్ టు ఫార్మ్ యూరోపియన్ యూనియన్ EU అంటారు దాన్నే. అది వచ్చేసి ఫార్మ్ చేయాలి, దానికంటే ఒక బిల్డింగ్ కావాలి అనుకున్నప్పుడు దే హ్యావ్ సెలెక్టెడ్ బ్రుజెల్స్. ఎందుకు అనంటే ఈ మోడల్ చూసాక 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నా వాళ్ళు అంత చాలా బాగా బ్రతుకుతున్నారు, అంత క్లోజ్గా ఎటువంటి ఫైట్స్ లేకుండా, ఎటువంటి సివిల్స్ వార్ లేకుండా బ్రతుకుతున్నారు కాబట్టి దే టుక్ ఇట్ యాస్ ఇన్స్పిరేషన్ అండ్ దే బిల్ట్ ఏ యూరోపియన్ పార్లమెంట్ ఇన్ బ్రుజెల్స్. సో ఈ 2 నేషన్స్ నుంచి మనం లెసన్స్ నేర్చుకోవచ్చు కదా! బెల్జియంకి ఉన్న శ్రీలంకకు ఉన్న డిఫరెన్స్. బెల్జియం వచ్చేసి ఒక రకంగా ఎదిగితే దాన్ని చాలా మంచిగా వాడుకొని ఇట్ బికేమ్ ఇన్స్పిరేషన్ అయితే, శ్రీలంక వచ్చేసి ఒక మంచి ఎకానమీ చాలా చెడుకు రీచ్ అయిపోయింది. లెసన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దీస్ 2 నేషన్స్. What do we have learned from these 2 nations? Belgium and Sri Lanka. Both are democracies, రెండు democratic countries. Yet they dealt with the question of power sharing differently. సో రెండు పవర్ షేరింగ్, ఒకరేమో నా దగ్గరే ఉంచుకుంటే నేను బాగుపడతా అనుకున్నారు. బట్ లాస్ట్‌కి అదే వాళ్ళని చాలా సిట్యుయేషన్‌కి దారితీసి ఎకనామికల్లీ వీకర్ చేసింది, లైవ్లీహుడ్ డ్యామేజ్ చేసింది, ఎన్నో దేశానికి వలస వెళ్ళాల్సొచ్చింది. అదే బెల్జియంలో మనం చూస్తే ద లీడర్స్ హ్యావ్ రియలైజ్డ్ దట్ ద యూనిటీ ఆఫ్ ద కంట్రీ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై రెస్పెక్టింగ్ ద ఫీలింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది డిఫరెంట్ కమ్యూనిటీస్. వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ కమ్యూనిటీ కల్చర్కి రెస్పెక్ట్ ఇస్తేనే ఒక దేశం బాగుంటుందని చెప్పేసి బెల్జియం ఫీల్ అయింది. కానీ శ్రీలంక ఎలా ఫీల్ అయింది? సో వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దీస్ 2 స్టోరీస్ ఆఫ్ బెల్జియం అండ్ శ్రీలంక? జస్ట్ కామెంట్ డౌన్. Both are democracies, yet they are dealt with the question of power sharing differently, right? ఇది ఇక్కడ కాపీ పేస్ట్ అయినట్టుంది. ఓకే. వై పవర్ షేరింగ్ ఈస్ డిజైరబుల్. సో ఇంతకుముందు చూసాం శ్రీలంకలో జరిగిన పరిస్థితి, బెల్జియంలో జరిగిన పరిస్థితి. బెల్జియం ఏమో చాలా మంచి నేషన్ అయిపోతే శ్రీలంక ఏమో ఎకనామికల్లీ వీకర్ అయిపోయింది. సో దాట్స్ వై పవర్ షేరింగ్ షుడ్ బి డన్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. సో అసలు పవర్ షేరింగ్ ఎందుకు చేయాలి? పవర్ షేరింగ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి మ్యామ్? అసలు దానికి గల రీజన్స్ ఏంటి అంటే మనం ఈరోజు మెయిన్లీ 2 రీజన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో దేర్ ఆర్ 2 డిఫరెంట్ సెట్ ఆఫ్ రీజన్స్. సో ఫస్ట్లీ వచ్చేసి పవర్ షేరింగ్ ఈస్ గుడ్ బికాస్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ సోషల్ గ్రూప్స్. సో ఒక నేషన్లో చాలా డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఉంటే పవర్ షేరింగ్ వలన ప్రతి ఒక్క సోషల్ గ్రూప్ హ్యాపీగా ఉండి వాళ్ళు వచ్చేసి కలిసిమెలిసి ఉంటే దేశం వచ్చేసి బాగుపడుతుంది. సోషల్ కన్ఫ్లిక్ట్ ఆఫన్ లీడ్స్ టు వైలెన్స్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. సో సివిల్ వార్స్ అనేవి ఏదైనా జరిగితే నేషన్స్లో అది పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి, వైలెన్స్కి దారితీస్తుంది. దానివల్ల 2 సైడ్ గ్రూప్స్ నష్టపోతాయి. పవర్ షేరింగ్ ఈజ్ ఎ గుడ్ వే టు ఎన్షూర్ ద స్టెబిలిటీ ఆఫ్ పొలిటికల్ ఆర్డర్. ఎందుకు అనంటే స్టెబిలిటీ కోసం. సో ఇట్ ఎన్ష్యూర్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, స్టెబిలిటీ ఆఫ్ ద నేషన్, స్టెబిలిటీ ఆఫ్ ద పొలిటికల్ ఆర్డర్. Imposing the will of majority community over others may look like an attractive option in the short run, but in the long run it undermines the unity of the nation. సో మనం చూసాం శ్రీలంకలో. సో మేము మెజారిటీ ఉన్నామని చెప్పేసి సిన్హాల పీపుల్ ఏం చేశారు? శ్రీలంకన్ తమిళ్స్ని, ఇండియన్ తమిళ్స్ని తొక్కాలని చూశారు. బట్ లాస్ట్కి ఆ యుద్ధాల వల్ల, సివిల్ వార్ వల్ల ఎవరికి నష్టం జరిగింది? 2 గ్రూప్స్కి నష్టం జరిగింది. ఈ సెంటెన్స్లో అదే చెప్తున్నాడు. టైరనీ అని అంటే ఏంటి? దౌర్జన్య పాలన. సో ఆ దౌర్జన్యంగా పాలించడం వల్ల మెజారిటీ ఈజ్ నాట్ జస్ట్ అప్రెసివ్ ఫర్ ద మైనారిటీ. మెజారిటీ వచ్చేసి మైనారిటీని ఏదో సప్రెస్ చేయాలనో, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో చూడడమే కాదు,
వాళ్ళే రూల్ కూడా చేసుకుంటున్నారు. ఇట్ ఆఫెన్ బ్రింగ్స్ రూల్ టు ద మెజారిటీ. సో మెజారిటీ వచ్చేసి మైనారిటీ తొక్కాలని చూసుకుంటే మళ్ళీ మెజారిటీయే లాస్ట్కి చాలా అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళే వాళ్ళ లైఫ్ని రూల్ చేసుకుంటున్నారని ఈ యొక్క సెంటెన్స్ మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి వై పవర్ షేరింగ్ ఇస్ డిజైరబుల్. సో దీంట్లో సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ వచ్చేసి డిస్కస్ చేసాం. సెకండ్ పార్ట్ వచ్చేసి డీపర్ రీజన్స్ వై పవర్ షేరింగ్ ఈజ్ గుడ్ ఫర్ డెమోక్రసీస్. ఏంటంటే పవర్ షేరింగ్ ఈజ్ వెరీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. సో డెమోక్రసీలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏ పవర్ షేరింగ్. డెమోక్రసీస్లో ఏం చేస్తారు, మ్యాక్సిమం పీపుల్కి పవర్ వచ్చే విధంగా చూస్తారు, ప్రతి ఒక్కరు హ్యాపీ ఉండే విధంగా చూస్తారు. ఏ డెమోక్రటిక్ రూల్ ఇన్వాల్వ్స్ షేరింగ్ పవర్ విత్ దోస్ ఎఫెక్టెడ్ బై ఇట్స్ ఎక్సర్సైజ్ అండ్ దోస్ హ్యావ్ టు లీవ్ విత్ ఇట్స్ ఎఫెక్ట్. సో డెమోక్రటిక్ కంట్రీలో ఏంటి, ఒక పవర్ వలన ఏ పీపుల్ అయితే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళ చేతికి పవర్ ఇవ్వాలని చూస్తారు. అంటే ఒక దేశం ఉంది, మన ఇండియానే చూసుకుందాం, అరౌండ్ 130 crore ప్లస్ పీపుల్ ఉన్నారు. సో ఒక పాలసీ అనేది 130 crore పీపుల్ ఎఫెక్ట్ అవుద్ది. సో మనమందరం దానికి రెస్పాన్సిబుల్, మనమందరం దానికి ఎఫెక్టెడ్. సో అందుకనే మనకంటూ ఒక ఓట్ రైట్ ఇచ్చి, సో we are shared power right by the constitution. So people have a right to be consulted on how they are being governed. సో మనం కూడా లైక్ మనకి ఈరోజు ఛాన్స్ వచ్చింది ఈ సెంటెన్స్ మనం చదివినట్టయితే, లైక్ పీపుల్ ఎవరైతే ఇందులో ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి వచ్చేసి క్వశ్చన్ చేసే రైట్ ఇవ్వాలి కదా, దానికని పవర్ షేరింగ్ ఉండాలి అంటున్నారు. A legitimate government is one where citizens through participation acquire a stake in the system. So let us call the first set of reasons as prudential. Prudential అంటే వివేకవంతమైన డిసిజన్ అనుకుందాం. బట్ ద సెకండ్ ఈస్ ద మోరల్. ఓకే, ఒకటేమో చాలా ఇన్నోవేటివ్గా చాలా ఆలోచించి వివేకంగా తీసుకున్న డిసిజన్ అయితే, ఇంకొకటేమో మోరల్ డిసిజన్ రైట్. ఇదేమో మోరల్ అంటే ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరికీ పవర్ ఉండాలి అని చెప్పేసి సెకండ్ డిసిజన్ అయితే, ఫస్ట్ డిసిజన్ స్టెబిలిటీ కోసం. సో prudential reasons stress that power sharing will bring out better outcomes. Moral reasons emphasize that very act of power sharing as valuable. Okay, ఇక్కడ prudential meaning వచ్చేసి ఉంది, యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ రిఫరెన్స్. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. అసలు పవర్ షేరింగ్ మనం ఎలాంటి ఫార్మ్స్ ఉంటాయి, అసలు పవర్ షేరింగ్ ఎలా చేస్తారు, సో ఎన్ని విధాలుగా చేస్తారు అని అంటే, మేజర్లీ ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళంటే పవర్ అంతా ఒకరి దగ్గరే ఉండాలి, అంటే ఒక కింగ్ దగ్గరే ఉండాలి. ఒక కింగ్ దగ్గర ఉంటే ఆయన డిసిజన్స్ చాలా క్విక్గా చేయొచ్చు. సో పవర్ అంతా ఒక్క దగ్గరే ఉంటే దే క్యాన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, బట్ ఇట్ ఇన్ ఎ వెరీ లెస్ టైం. సో ఎక్కువ మంది దగ్గర పవర్ ఉంటే డిసిజన్ టేకింగ్ చాలా టైం పడుద్ది. సో దానివల్ల నెగటివ్స్ ఉంటాయని చెప్పేసి ఒకప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు. ద ఐడియా ఆఫ్ పవర్ షేరింగ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ అపోజిషన్ టు ద నోషన్స్ ఆఫ్ undivided political power. For a long time it was believed that power of a government must reside in one person or group of people. సో ఒకరి దగ్గర మాత్రం కొన్ని గ్రూప్స్ దగ్గర మాత్రమే పవర్ ఉండాలి. సో వాళ్ళు వచ్చేసి ఒకే ప్లేస్లో ఉండాలి, లైక్ కింగ్స్ రూల్ లా చెప్పొచ్చు, ఒక డిక్టేటర్ రూల్ లా చెప్పొచ్చు. ఒకప్పుడు అలా అనుకునే వాళ్ళంట. ఇట్ వాస్ ఫెల్ట్ దట్ if the power to decide is dispersed, it would not be possible to take quick decisions. ఒకవేళ చాలా మంది దగ్గర పవర్ ఉన్నట్టయితే చాలా మందికి మనం డిస్పోజ్ చేస్తే డిసిషన్ మేకింగ్కి టైం పడుతుంది అనుకునే వాళ్ళంట. బట్ రోజు గడుస్తున్న కొద్దీ ద నోషన్ హ్యాస్ చేంజ్డ్. ఎప్పుడైతే ఈ డెమోక్రసీ అనే వర్డ్ పుట్టుకొచ్చిందో అప్పుడు ఐడియాస్ వచ్చేసి చేంజ్ అయ్యాయి. ఎలా అనంటే, బట్ దిస్ నోషన్స్ హ్యావ్ చేంజ్డ్ విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ డెమోక్రసీ. వన్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ ఈస్ దట్ పీపుల్ ఆర్ సోర్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పవర్. In a democracy, people rule themselves through the institutions of self-government. So, in the democracy, people rule themselves through institutions of self-government. So, ఇక్కడ మనమే రూల్ చేసుకుంటాం రైట్, మనమే ఓటేస్తాం, మన రిప్రజెంటేటివ్ మనే ఎలెక్ట్ చేస్తాం, మళ్ళీ 5 yearsకి మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది. సో ఇన్ గుడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ డ్యూ రెస్పెక్ట్ ఈస్ గివెన్ టు డైవర్స్ గ్రూప్స్ అండ్ వ్యూస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ సొసైటీ. సో డెమోక్రటిక్ కంట్రీస్లో ఏంటి, డైవర్స్ గ్రూప్స్కి మనం రెస్పెక్ట్ ఇస్తాం. డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడినా, డిఫరెంట్ కల్చర్ ఉన్నా వి యూజువల్లీ రెస్పెక్ట్ దెమ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ వాయిస్ ఇన్ ద షేపింగ్ ఆఫ్ పబ్లిక్ పాలసీస్. ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయొచ్చు ఎటువంటి పబ్లిక్ పాలసీస్ మీదనైనా. దేర్ ఫర్ ఇట్స్ ఫాలోస్ దట్ ఎ డెమోక్రసీ పొలిటికల్ పవర్ షేరింగ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ యాజ్ మెనీ సిటిజన్స్ యాజ్ పాసిబుల్. సో ఇందుకోసం పవర్ షేరింగ్ చేయాలి అంటున్నారు. నెక్స్ట్, in modern democracies, power sharing arrangements can take in many forms. డెమోక్రసీస్లో పవర్ షేరింగ్ వచ్చేసి చాలా ఫార్మ్స్లో ఉంటుందంట. ఆ ఫార్మ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి హారిజంటల్ పవర్ షేరింగ్.
హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. సో హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అని ఎందుకు అంటామనంటే, మన ఇండియాలోనే చూద్దాం, 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఈ మూడింటికి వచ్చేసి ఈక్వల్ పవర్ ఉండడం వల్ల వీ హ్యావ్ కెప్ట్ దెమ్ ఇన్ ద హారిజంటల్. సో ఒకదానికొకటి సంబంధం ఉండదు, ఇండివిజువల్ పవర్స్ ఇండివిజువల్ బాడీస్కి ఉంటాయి. సో ఆర్గాన్స్ ఆఫ్ government placed at same level to exercise different powers such as separate ensures that none of the organ can exercise unlimited power. సో మన దగ్గర ఉన్న లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీకి ముగ్గురికి పవర్స్ ఉంటాయి, కానీ ముగ్గురికి అన్లిమిటెడ్ పవర్స్ ఉండవు. సో ఎవరిని తప్పు చేసినా ఇంకొకరు క్వశ్చన్ చేసే విధంగా మన యొక్క సిస్టమ్ ఫ్రేమ్ చేశారు. ఈచ్ ఆర్గాన్ చెక్స్ టు అదర్స్. సో ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, 3 ఉన్నాయి, రైట్? ఏంటి? లెజిస్లేచర్, legislature, executive and judiciary. This is horizontal distribution. దీన్ని ఏమంటాం? హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ నో వన్ ఎంజాయ్స్ అన్లిమిటెడ్ పవర్. దేనికి అన్లిమిటెడ్ పవర్ లేదు. లెజిస్లేచర్ తప్పు చేస్తే ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేయవచ్చు, ఎగ్జిక్యూటివ్ తప్పు చేస్తే లెజిస్లేచర్ క్వశ్చన్ చేస్తుంది, జ్యుడిషియరీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది. సో ఈచ్ గవర్నమెంట్ చెక్స్ ది అదర్, ఈచ్ ఆర్గన్ చెక్స్ అదర్. దిస్ రిజల్ట్ ఇన్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అమాంగ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. దిస్ రిజల్ట్ ఇన్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. సో పవర్ అనేది బ్యాలెన్స్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. So last year we studied that in democracy, even though ministers and government officials exercise power, they are responsible to the parliament or state assemblies. సో మన దగ్గర ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్లో పార్టే కదా, దాంతో పాటుగా సివిల్ సర్వెంట్స్ కూడా ఎగ్జిక్యూటివ్లో పార్టే కదా. సో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనకు లెజిస్లేచర్, అసెంబ్లీస్, పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. అక్కడ వచ్చేసి మన ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ దాన్ని క్వశ్చన్ చేస్తారు, అసలు ఏం చేస్తున్నారు మీరు, దీనివల్ల మనకు దేశానికి ఇలా నష్టం జరుగుతుంది, దీనివల్ల మంచి జరుగుతుంది, దే కెన్ క్వశ్చన్. సో ఒకరినొకరు చెక్ చేస్తూ ఉంటారు. ఆల్తో జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ఎగ్జిక్యూటివ్. జడ్జెస్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీస్ అపాయింట్ చేసిన, ప్రెసిడెంట్ మరియు మినిస్టర్స్ అండ్ పిఎం అపాయింట్ చేసిన, దే కెన్ చెక్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లాస్. సో జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ఎగ్జిక్యూటివ్, బట్ జడ్జెస్ క్యాన్ చెక్ ద వాట్ దే ఆర్ డూయింగ్. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందో జడ్జెస్ జడ్జ్ చేయొచ్చు. దిస్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో ఇందులో నేను హైలైట్ చేసిన పాయింట్స్ని యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. సో ఐ విల్ బి అరైజింగ్ ఆల్ దిస్ స్టఫ్. సో ఇందులో నేను ఒక పాయింట్స్ హైలైట్ చేస్తాను, అది ఇన్ యువర్ ఎగ్జామ్ ఆర్ మీ డే టు డే లైఫ్లో పక్క గుర్తుపెట్టుకోవాలి, సో దట్ మీకు అసలు నేషన్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ of government placed at same level to exercise such ensures that none of the organ can exercise unlimited powers. Each organ checks the other. So దాని వల్లనే చెక్స్ అండ్ బ్యాలెన్స్, ఏ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం. సో దిస్ ఈజ్ అనదర్. అండ్ నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ వచ్చేసి వర్టికల్ పవర్ షేరింగ్. హారిజంటల్ పవర్ షేరింగ్ అయిపోయింది, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది వర్టికల్ పవర్ షేరింగ్. అసలు వర్టికల్ పవర్ షేరింగ్ అంటే ఏంటి? పవర్స్ వచ్చేసి క్యాన్ బి షేర్డ్ అమంగ్ గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్, a general government for the entire country and the governments at the provincial or regional level. సో ఒకటి హోల్ నేషన్కి సెంట్రల్ గవర్నమెంట్లా ఉంటుంది, అది ప్రొవిన్షియల్ లోకల్ ఏరియాస్కి వచ్చేసి మనకి స్టేట్ గవర్నమెంట్స్ కానీ లోకల్ గవర్నమెంట్స్ కానీ ఉంటాయి. సో దాన్ని ఫెడరల్ సిస్టమ్ అని కూడా అంటారు. సచ్ ఎ గవర్నమెంట్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఈజ్ యూజువలీ కాల్డ్ as ఫెడరల్ గవర్నమెంట్. ఇన్ ఇండియా వీ రిఫర్ టు ఇట్ as the central or union government. The government at the provincial or regional level all called as different names in different countries. Okay. In India we call them as state government, local governments ni. This system is not followed in all countries. So అన్ని నేషన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ సపరేట్ గా ఉంటాయని లేదు. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, లేదు అని అంటే కొన్ని నేషన్స్ లో లోకల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఉండొచ్చు. There are many countries where there are no provincial or state governments, but in those countries like ours where there are different levels of governments. Different levels enti constitution clearly lays down the power of different levels of government. So
దిస్ ఈజ్ వాట్ దే డిడ్ ఇన్ బెల్జియం. బెల్జియంలో కూడా మనకు కమ్యూనిటీ గవర్నమెంట్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి, రైట్? బట్ వాస్ రిఫ్యూజ్డ్ ఇన్ శ్రీలంక. శ్రీలంకలో తమిళ్స్ అడిగితే ఏమన్నారు? మాకు ఒక సపరేట్ స్టేట్ కావాలి, మేము నేషన్ కింద ఉంటాం కానీ సపరేట్ స్టేట్ కావాలి అని అంటే దే డిడెంట్ అలో. సో దానివల్ల కాన్సిక్వెన్సెస్ చూసాం. సో డివిజన్ ఆఫ్ పవర్ అమాంగ్ ది డిఫరెంట్ లెవెల్స్ is nothing but federal division of power. The same principle can be extended to levels of government lower than the state government. So మన ఇండియాలో మన సిస్టమ్ హైయర్లో సెంట్రల్ గవర్నమెంట్, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తర్వాత వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో జెడ్పీ సిఇఓ అలా ఉంటారు కదా, జెడ్పీ చైర్మన్ అలా. నెక్స్ట్ మనకు వచ్చేసి జెడ్పీ సిఇఓ ఈజ్ అ సివిల్ సర్వెంట్, బట్ జెడ్పీ చైర్మన్ ఈజ్ సమ్మన్ హూ ఈజ్ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ, రైట్? ఆ తర్వాత వచ్చేసి మనకు మండల్ లెవెల్లో ఉంటారు, ఆ తర్వాత పంచాయత్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్స్లో ఉంటారు. సో సచ్ యాజ్ మున్సిపాలిటీ అండ్ పంచాయత్. లెట్ us call division of power involving higher and lower levels of government vertical. దాన్నే వర్టికల్ డివిజన్ అంటారు. సో వర్టికల్ డివిజన్ ఇన్ ఇండియాలో ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పంచాయత్స్. Okay. Next, powers can also be shared in different social groups such as religious and linguistic groups. Community government in Belgium is a good example of this arrangement. In some countries, there are constitutional and legal arrangements whereby socially weaker sections and women are representation in the legislature and administration. Last year's study says that reserve constituencies in assemblies and parliament. So, ఒక సపరేట్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ ఏంటంటే, కొన్ని కమ్యూనిటీస్ ఎవరైతే వీకర్గా ఉన్నారో లేదంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫోకస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి సపరేట్ పవర్ షేరింగ్ కూడా చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన నేషన్స్లో రిజర్వేషన్స్, సో ఎవరైతే బ్యాక్వర్డ్ కొంతకాలంగా వాళ్ళని సపరేట్గా ఉంచారో వాళ్ళకి వచ్చేసి మనకి రిజర్వేషన్ వచ్చేసి కొత్తగా ఇండియాలో ఇన్నోవేటివ్గా ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత రీసెంట్గానే ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడుకున్నాం, అది కూడా ఒక కమ్యూనిటీ గవర్నమెంట్ పవర్ షేరింగ్ కిందకి వస్తుంది. ఓకే, పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ ఇన్ వే పొలిటికల్ పార్టీస్. సో కొన్ని నేషన్స్లో ఏంటంటే సింగిల్ పొలిటికల్ పార్టీస్ మాత్రమే ఉంటాయి, ఎప్పుడు ఆ సింగిల్ పొలిటికల్ పార్టీ మాత్రమే రూల్ చేయాలి. కొన్ని నేషన్స్లో 2 పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, ఒకరు పవర్లో ఉంటారు లేదంటే ఇంకొకరు పవర్కి వస్తారు, లైక్ అమెరికా. బట్ ఇండియాలో మనకి ల్యాక్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు, ఎవరైనా ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేయొచ్చు. సో డివిజన్ ఆఫ్ పవర్ అమాంగ్ పొలిటికల్ గ్రూప్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ ఈజ్ నథింగ్ బట్ అనదర్ కైండ్ ఆఫ్ పవర్ షేరింగ్. In a democracy, the citizens must have freedom to choose among various contenders of power. ఎందుకంటే డిఫరెంట్ పార్టీస్కి పొలిటికల్ పార్టీస్కి డిఫరెంట్ అజెండాస్ ఉంటాయి, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఆ ఒక్క ఐడియాలజీ నచ్చాలని లేదు కదా. సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఐడియాలజీస్ నచ్చుతాయి, డిఫరెంట్ ఎజెండాస్ నచ్చుతాయి. సో కాబట్టి వాళ్ళకంటూ ఆ ఛాన్స్ ఉండాలి సెలెక్ట్ చేసుకోవడానికి. సో దానికి కోసమే పవర్ షేరింగ్ ఇన్ డిఫరెంట్ ప్రెషర్ గ్రూప్స్ పొలిటికల్ పార్టీస్ అనేది ఒక టైప్గా క్రియేట్ చేశారు. అది మన ఇండియాలో ఇప్పటికి ఇంప్లిమెంటేషన్లో ఉంది. దాట్స్ బికాస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో ఇన్ కంటెంపరరీ డెమోక్రసీస్ దిస్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ డిఫరెంట్ పార్టీస్. సచ్ కాంపిటీషన్ ensures that power does not remain in one hand. In longer run, power is shared among different political parties. So these are the various kind of power sharing that we have discussed in this chapter. If their alliances is elected, they form a coalition government. మనం ఇంతకుముందు చూసాం తమిళనాడులో సీఎం విజయ్కి వచ్చేసి మనకి ఫుల్ మెజారిటీ రాలేదు, ఆయనకు వచ్చేసి హంగ్ ఫామ్ అయింది. అప్పుడు వేరే పొలిటికల్ పార్టీ సపోర్ట్ తీసుకొని కోalition గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. సో ఇట్ ఈస్ వన్ కైండ్. సో ఎప్పుడైతే పవర్ అనేది అక్కడ పొలిటికల్ పార్టీస్ మధ్యలో షేర్ అయింది. ఇన్ ఏ డెమోక్రసీ వీ కెన్ ఫైండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ సచ్ యాజ్ దోస్ ఆఫ్ ట్రేడర్స్, బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్, ఫార్మర్స్. సో వీళ్ళు కొన్ని ట్రేడింగ్ గ్రూప్స్ కానీ కమ్యూనిటీస్ కూడా ఫామ్ చేసుకోవచ్చు వాళ్ళ సొంత వెల్ఫేర్ కోసం. దే కెన్ క్వశ్చన్ ద గవర్నమెంట్స్. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వాట్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద చాప్టర్. మీ అందరికీ అర్థమై ఉంది అనుకుంటా. ఇంకా ఇలాంటి వన్ షాట్స్ కావాలి అని అంటే జస్ట్ సపోర్ట్ ద ఛానల్, సబ్స్క్రైబ్, ఫాలో అండ్ లైక్ ద వీడియో. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. మీకు నచ్చినట్టయితే మళ్ళీ నెక్స్ట్ ఫెడరలిజం మీద ఇంకో వన్ షాట్ వీడియో చేస్తాను. ఓకే, సో నేను జస్ట్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఇండియాలో లేకుండా చేయొచ్చా? కాన్స్టిట్యూషన్ని రిమూవ్ చేయొచ్చా? అసలు మనకు ఓట్ రైట్ లేకుండా చేయొచ్చా అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? సో దానికి మీకు ఆన్సర్ కావాలి అని అంటే జస్ట్ లైక్ అండ్ కామెంట్ యా వీ వాంట్ దిస్ వీడియో అని. సో దెన్ ఐ విల్ బి డూయింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. బై బాయ్. హోప్ యూ ఎంజాయ్డ్. ఆల్ ది బెస్ట్.